మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తో వింటేజ్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదే ఊపులో మరో 2 సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుండడంతో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. వీరిద్దరూ మరోసారి జత కట్టబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం కాకా అనే పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాకా అంటే నాయకుడు అని అర్థం. టైటిల్ వింటుంటేనే ఇది మాస్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో అర్థమవుతుంది. ఈ సినిమా కథాంశం చాలా వైఫల్యంగా ఉండబోతుంది. ఇది బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ మాఫియా డ్రామా అని తెలుస్తుంది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్ లో చూపించి మెప్పించిన బాబీ ఈసారి సరికొత్త బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ ను ప్రెజెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. బెంగాల్ పోర్ట్ ఏరియా మాఫియా చుట్టూ ఈ కథ తిరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ కూడా స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి తన వయసుకు తగిన పాత్రలో కనిపించడం విశేషం. ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా 50 ఏళ్లు పైబడిన పవర్ఫుల్ లీడర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. కమర్షియల్ అంశాలు ఉంటేనే కథలో బలమైన ఎమోషన్స్ ఉండేలా బాబీ ఈ స్క్రిప్ట్ను తీర్చిదిద్దుకున్నారు. గ్లామర్ హంగుల కంటే కథా బలంతో సాగే ఈ పాత్ర చిరంజీవి కెరియర్లోనే ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ సెట్టింగ్స్ దుబాయ్లో శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి, బాబీ రచయితల బృందం అక్కడే కథపై తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం టెక్నీషియన్ల ఎంపిక కూడా జరుగుతుంది. ఇక విడుదల విషయానికి వస్తే మెగాస్టార్ సినిమాలకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్నే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో కాకా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయంగా మెగా అభిమానులు ఆశిస్తున్నారు.